ఇలా చదవడానికి ఇబ్బంది అవుతుంది. ఏం రాసావో నాకు అర్థమవుతలేదు. ఒకసారి ఇంగ్లీష్‌లో రాసి చెప్పు దాన్ని. ఇంగ్లీష్‌లో రాసి పంపించు. ఇంగ్లీష్‌లో టైప్ చేయి. స్పార్క్. స్పార్క్ అని వచ్చింది. స్పార్క్ ఏంటి? స్పార్క్ స్టార్ అని రాసావా? అసలే నాకు చిన్న మెదడు. దానికి ఒక పటాన ఏది అర్థం కాదు. ఒక్కటికి 10 సార్లు ఆలోచిస్తే కానీ ఏది అర్థం కాదు నాకు. ఇప్పుడు ఇలా నువ్వు రాస్తే నాకు ఏమీ అర్థం కాదు ఇంకా. గాలిలో ఊగిసలాడేది. అది నీ ఫేవరెట్ సాంగ్. నా ఫేవరెట్ సాంగ్ కాదు. నాకు రాదు ఆ సాంగ్. అమ్మ హుషారును. నీ ఫేవరెట్ సాంగ్ అడగకు, నా ఫేవరెట్ సాంగ్ అడుగు. అసలు సాంగే రాదు నాకు. ఒక 2-3 టైమ్స్ ఏమో విన్నా అంతే. నేను ఆ సాంగ్ నాకు రాదు. అది నీ ఫేవరెట్ సాంగ్ అది. గాలిలో ఊగిసలాడే దీపం